జీవితంలో పెద్దలు మనకు ఒక మాట చెప్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలి అని చెప్పి, అలాగే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఏంటి, అన్నీ ఉన్నా అణిగి మణిగి ఉండటం ఏంటి, నిండుకుండ తొనకదు లాంటి సామెతలు వాడటం ఏంటి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. వాస్తవానికి ఇవేంటి అంటే, వీటిని జీవితంలో ఎలా అనువర్తితం చేసుకోవాలి అని కనుక పరిశీలించినట్లయితే, మనిషి జీవితంలో ప్రగతి సాధిస్తున్న కొద్దీ మనకి తెలియకుండానే, మనం అసలు ఏమాత్రం గమనించుకోకుండానే మనం నేర స్థాయిలోనే ఉన్నామని మనం అనుకుంటాము. కానీ మనకి తెలియకుండానే మన కాళ్ళు కొద్ది కొద్దిగా గాల్లో తేలియాడుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన తలలో రెండు చిన్న చిన్న కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. మనకి తెలియకుండానే మన మనసులో అహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనకి తెలియకుండానే మన మాటల్లో దురహంకారం అనేది చేరుతూ ఉంటుంది. మనం అన్నీ సరిగ్గానే చేస్తున్నాం అనుకుంటాం. నా తప్పేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, నేను పొగరుగా లేను, అందరితో కలిసిపోతున్నాను, నేను ఎలా ప్రవర్తించలేదే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి తెలియకుండానే మన మాటల్లో, మన చేతల్లో, మన నడవడికలో ఆ తేడా అనేది వస్తూ ఉంటుంది. దాన్నే మనము ఈగో, అహము అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. ఇదిగో ఈ ఈగోని, అహాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ కత్తిరించుకుంటూ ముందుకు సాగాలట. కాస్త నిశితంగా జాగ్రత్తగా ఇతరులతో వ్యవహరించినప్పుడు, అక్కడ ఏదైనా వివాదం లాంటిది ఏర్పడినప్పుడు కనుక మనం గమనిస్తే, అక్కడ నాకు అన్నీ తెలుసనో, లేదంటే నా నెత్తిన ఏదో కిరీటం ఉందనో, నేను గొప్పవాడిననో, నన్ను అలా అగౌరవపరుస్తారా అనేటువంటి భావనను, ఏదో ఒక చిన్న అహం అనేది మన మనసులో ఉండటం వల్ల మనం రెట్టింపుగా ప్రతిస్పందనకి గురి అవుతూ ఉంటాం. ఆ ప్రతిస్పందనే, ఆ నడవడికే, ఆ ప్రవర్తనే మనకి అహంకార పూరితమైనటువంటిదిగా చెప్పబడుతూ మన జీవన విధానంలో మనశ్శాంతిని కరువు చేస్తూ మనల్ని నలుగురి నోళ్ళలో చెడుగా ప్రచారం చేస్తూ ఉంటుంది. మరి ఆ ఆహాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఎలా తగ్గించుకోవాలి, అందరితో కలివిడిగా ఉండేటువంటి ప్రవర్తనతో ఎలా ముందుకు సాగాలి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఇదిగో మీకు మాట చెప్పనా, అన్నిటికన్నా గ్రద్ద ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుందట, పై స్థాయి వరకు చేరుకోగలుగుతుంది, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉంటుంది. ఆ పై నుండి కింద ఎక్కడో ఉన్నటువంటి చిట్ట చివరిలో ఉన్నటువంటి ఎలక పిల్లను కూడా గమనించగలిగేటువంటి తీక్షణమైనటువంటి చూపు ఆ గ్రద్దకి ఉంటుంది. విహంగ వీక్షణం చేస్తుంది. ఆకాశం అంటూ వెనువీధులు దాటి ఆకాశాన్ని అంటే వరకు ఎగరగలుగుతుంది, స్వైర విహారాలు చేయగలుగుతుంది, తనకు నచ్చినట్లుగా ఆనందంగా. ఇంకా వర్షం పడుతున్నప్పుడు కూడా ఆ గ్రద్ద ఎక్కడా కూడా చెట్టు పైన వాలాలని, ఏ చెట్టు కిందో సేద తీరాలని అనుకోదట. వర్షానికి ఆవలగా ఎగురుతూ ఉంటుందట, వర్షాన్ని మించినటువంటి ఎత్తులో ఎగురుతూ ఉంటుందట. అంతటి శక్తి కలిగినటువంటి గ్రద్దకి సైతం ఒక్కొక్కసారి కంటి చూపు మందగిస్తుందట, గోర్లు పెరిగిపోతాయట, తన రెక్కలే తనకి బరువుగా మారిపోతాయట, పక్షి ఎగరలేనటువంటి స్థాయికి చేరుకుంటుందట. అప్పుడు ఆ గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా, ఎవ్వరూ లేనటువంటి ఒక కొండచర్య ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ భాగంగా పెరిగినటువంటి గోర్లని తీసి పడేస్తుందట. అదే షార్ప్గా తయారైనటువంటి గోర్లతో, అలాగే తన ముక్కు కూడా వాడి అయినటువంటి ముక్కు కాస్త దరసరిగా తయారవుతుందట. ఆ ముక్కుని కూడా ఆ బండరాయికి వేసి అటు ఇటుగా రుద్ది ముక్కుని కూడా తొలగించుకుంటుందట. వెంటనే షార్ప్గా ఉన్నటువంటి ముక్కు బయటికి రావడం, అలాగే ముక్కుతో తన రెక్కలలో పేరుకుపోయినటువంటి బరువైనటువంటి రెక్కలని కొన్ని తొలగించుకోవటం చేస్తుంది. ఇలా తనను తానుగానే తన గోళ్ళు తానే తీసివేసుకుంటూ, తన ముక్కుని తానే షార్ప్గా మలుచుకుంటూ, తన రెక్కల్ని తానే తీసివేసుకుంటూ, తన గనుబొమ్మలపైన పెరిగినటువంటి తానే కత్తిరించుకుంటూ, తాను మరింత సమర్థవంతంగా, మరింత తీక్షణంగా తయారయ్యేలాగా తనను తానే రూపొందించుకుంటుంది, మళ్ళీ వేటకి సిద్ధమవుతుంది. ఇదిగో ఇలాగే మనం కూడా మన జీవితంలో మనకి తెలియకుండానే అహంకారం అనేటువంటి గోర్లు పెరిగిపోతూ ఉంటాయి, కొమ్ములు పెరిగిపోతూ ఉంటాయి. వీటిని మనంతట మనంగానే అహంగా పెరిగిపోయినటువంటి మానసిక దుర్బలత్వాన్ని కత్తిరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అహాన్ని తొలగించుకోవాలి, మన మనసుని మనమే స్పృశించుకోవాలి. మానసిక స్పర్శ ద్వారా మనలో మనమే మార్పు తీసుకువచ్చుకొని చైతన్యవంతంగా ముందుకు సాగాలి. అంతే తప్ప అహంకారాన్ని గుర్తించుకోకుండా, నేను సరైనటువంటి పద్ధతిలోనే ఉన్నాను, అవతలి వాడిదే తప్పు, నేను సరిగ్గానే మాట్లాడగలిగాను, అవతలి వారికి మాట్లాడడం రాలేదు అని నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటూ ముందుకు వెళితే, మరి నీ తప్పును చూపించేది ఎవరు? నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోగలుగుతావు? నీ తప్పుని నువ్వు స్వయంగా పరిశీలించుకోగలిగినప్పుడే కదా నీలో వచ్చేటువంటి అహాన్ని, అహంకారపూరితమైనటువంటి వ్యవహారాన్ని, ఏదో అన్ని నేనే సాధించాను అన్నట్టుగా పొగరుబోతుతనంతో వచ్చేటువంటి మాటలని పరిశీలించుకునేటువంటి గుణం బహిర్గతమయ్యేది.
అందుకోసమని నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ మాట తీరును, నీ నడవడిక తీరును, నువ్వు ఇతరులతో ప్రవర్తించేటువంటి విధానాన్ని కాస్త ఓపికగా ఒంటరిగా ఉన్నప్పుడు తిరిగి పునశ్చరణ చేసుకొని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని లోపాలని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయి. నీ అహాన్ని నువ్వే నీ చేతులతో, నీ మనసుతో, నీ అంతరాత్మతో, నీ మానసిక స్పర్శతో నువ్వే కత్తిరించుకో. అంతేకాదు, ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటి వాతావరణంలో ఏర్పడ్డాయో అక్కడికి వెళ్ళి క్షమాపణ కోరటం కానీ, లేదంటే మళ్ళీ సరిదిద్దుకొని ముందుకు సాగటం కానీ మొదలుపెట్టి అక్కడి నుంచి పునర్జీవితాన్ని ప్రారంభించు. అంతే తప్ప అహంకారంతో పెరిగినటువంటి అహంకారాన్ని, దౌర్బల్యాన్ని అలాగే మోస్తూ వెళ్ళావు అంటే ఎక్కడో ఒకరోజు పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకు. నిన్ను నువ్వే కదా సరికొత్తగా రూపుదిద్దుకోవాల్సింది. అలా కాకుండా ముందుకు సాగితే ఒక దురహంకారపూరితమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడతావు. అంతేకాదు, ఒంటరితనంతో కూడా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మండేటువంటి చెట్టు దగ్గరికి ఏ పక్షైనా వచ్చి వాలుతుందా చెప్పండి? అహంకారంతో రగులుతున్నటువంటి నీ దగ్గరికి కూడా ఎవ్వరు రావాలన్నా భయపడుతూ ఉంటారు. గొప్పలకి పోతారు, ఇలాంటి వాళ్ళతో మనకెందుకులే అని చెప్పి మీ నుంచి దూరంగా పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని అహంకారం అనేటువంటి దుర్లక్షణాలు మీలో కనుక ఉన్నట్లయితే వెంటనే పసిగట్టి వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరితో పాటు కలిసి ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. క్షమించమని అడగడం ఒక ఎత్తు అయితే, క్షమించగలిగేటువంటి గుణం అవతలి వాళ్ళకు ఉండటం మరో గొప్ప గుణం అని చెప్పాలి. కొంతమంది మనం క్షమించమని అడిగితే అవతలి వాళ్ళు ఏదో సాధించినట్లుగా వాళ్ళు మరింత దర్పానికి పోతూ నన్ను క్షమించమని అడిగింది అని చెప్పి గొప్పలు పోతూ ఉంటారు. ఇక్కడ క్షమాపణ అడిగాము అంటే అవతలి వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, మనల్ని మనం సరిదిద్దుకుంటున్నామని అర్థం. మనలో ఉన్నటువంటి చెడును మనం తొలగించుకుంటున్నామని అర్థం. అవతలి వాళ్ళతో మన ప్రవర్తన అలా కాదు ఉండాల్సింది అని అర్థం చేసుకొని నిన్ను నువ్వు మరింత ప్రకాశవంతంగా మార్చుకుంటున్నావని అర్థం తప్ప క్షమించమని అడిగినంత మాత్రం చేత నీ విలువ తగ్గదు. తప్పులన్నీ నువ్వే చేశావని కాదు. అవతలి వాళ్ళు ఎలాగైనా స్వీకరించనివ్వండి, దాన్ని ఎలాగైనా ప్రతిస్పందించనివ్వండి. మీరు మాత్రం మిమ్మల్ని మీరే శిలని చెక్కుకుంటున్నట్టుగా మీలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నింటినీ కూడా మీరే చెక్కుతూ మిమ్మల్ని అందమైనటువంటి శిల్పంగా మిమ్మల్ని మీరే రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే అనవసరమైనటువంటి వ్యవహారాలన్నీ, అహంకారంతో కూడినటువంటి ప్రవర్తన అంతా మనలో ఉన్నట్లయితే మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్నటువంటి తెలివితేటలు, మనలో ఉన్నటువంటి విలువలు ఎలా బహిర్గతం అవుతాయి? అనవసరమైనటువంటి విషయాలని తొలగించినప్పుడే కదా అవసరమైనటువంటి అందమైనటువంటి ప్రతిమ బయటికి రాగలుగుతుంది. అనవసరమైనటువంటి చెత్తనంతా తన లోపల నుండి తీయగలిగినప్పుడే కదా గద్ద మరింత ఆకాశానికి ఎగరగలుగుతుంది, మరింత సూక్ష్మమైనటువంటి దృష్టితో తన పనిని నిర్వర్తించుకోగలుగుతుంది. ఇదిగో అచ్చం ఇలాగే మన జీవితంలో కూడా మన ఆహాన్ని, అవసరం లేనటువంటి విషయాలన్నింటినీ తొలగించుకుంటూ సమర్థవంతమైనటువంటి జీవితానికి బాటలు నిర్మించుకుంటూ స్వీయంగా మనల్ని మనమే పరిశీలించుకుంటూ, మనల్ని మనమే పరిరక్షించుకుంటూ, మనల్ని మనమే సరిదిద్దుకుంటూ మనలో మనంగా, మనతో మనంగా, మనకై మనంగా ముందుకు సాగాలి అని కోరుకుంటూ మీ జీవితంలో అంతా శుభమే జరగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.